ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయము. ఆదాము హవ్వలు వారి దాంపత్య జీవిత ఫలాలుగా మొదట కయీనును తదుపరి హేబేలును బిడ్డలుగా దేవుని చేత పొందారు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని కయీను అనే పేరు ఆవిడ పెట్టుకుని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించాను అనుకుంది. తర్వాత మరలా అతని తమ్ముడు హేబేలును రెండవసారి గర్భాన్ని ధరించి కన్నది. 2 బిడ్డలు, 2 మగపిల్లలు. ఆదాము, హవ్వ, కయీను, హేబేలు. వీళ్ళు ఎదుగుతున్నారు. వారి మధ్యన చక్కటి కుటుంబ వాతావరణం ఉంది. అప్పటికే వృత్తులున్నాయి, ప్రారంభించేశారు. ఒకడు వ్యవసాయం, మరొకడు పశువుల కాపరి. వ్యవసాయము, పశువుల కాపరి ఈ రెండు కూడా ఆహార నిమిత్తమే. వ్యవసాయం పంటనిస్తుంది, పశువులు మాంసాన్ని ఇస్తాయి, పాలనిస్తాయి. కాబట్టి కయీనేమో భూమిని సేద్యం చేసి పంట పండిస్తున్నాడు. హేబేలు మందను ఏర్పాటు చేసుకుని దాన్ని కాస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో వాళ్ళు దేవుని సన్నిధికి అర్పణ తెచ్చారు. జాగ్రత్తగా వినండి. దేవునికి అర్పణ ఇవ్వాలి అని వారికి ఎలా తెలిసింది? దేవునికి ప్రతి ఏటా అర్పణ చెల్లించాలి. అర్పణ వారు హృదయపూర్వకంగా తీసుకురావాలి. ఆదాము హవ్వలు తమ బిడ్డలకు దేవునికి అర్పణ తేవాలని నేర్పించారు. మనం తెస్తావా? మన బిడ్డలకు నేర్పిస్తున్నావా? అర్పణ తమని నేర్పించినప్పుడు వాళ్ళు అర్పణ తెచ్చారు. కయీన్ అయితే పొలంలో కొంత పంట యెహోవాకు అర్పణంగా తెచ్చాడు. పొలములో కొంత పంట, ప్రథమ పంట అనలేదు, ప్రథమ ఫలం అనలేదు, కొంత పంట అన్నాడు. అక్కడ కయీను దేవునికి ప్రధాన స్థానం ఇవ్వలేదు. దేవుని పట్ల ఉంచవలసిన విశ్వాసాన్ని ఉంచలేదు. విశ్వాసం లేకుండా కయీను ఎన్ని అర్పణలు ఇస్తే ఏమిటి లాభం? దేవుడు అంగీకరించడు. కొంతకాలం అయిపోయింది. కయీను పొలం పంట అర్పణ తెస్తే దేవుడు దాన్ని అంగీకరించలా. హేబేలు కూడా మందలో తొలుచూలుగా పుట్టిన వాటిలో క్రొమ్మిన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట ఉంది. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతని ముఖము చిన్నబుచ్చుకొనెను. సోదరుడా, సోదరి, ఇక్కడ మీరు గమనించండి. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, అర్పణ అంగీకరించబడటానికి ముందు అర్పిస్తున్న వ్యక్తి అంగీకరించబడుట కనపరచబడుతోంది. హేబేలును అర్పణగా తేగా హేబేలును మొదట అంగీకరించి
అతని అర్పణను తదుపరి అంగీకరించాడు. హేబేలు అంగీకరించబడినందున అర్పణ అంగీకరించబడింది. కయ్యేను అర్పణ అంగీకరించడానికి వచ్చినప్పుడు కయ్యేను అంగీకరింపబడకపోయినందున అర్పణ అంగీకరింపబడలేదు. సోదరుడా, సోదరు, మొదట వ్యక్తి ఆ అర్పణ ఇవ్వటానికి ముందే ఆ వ్యక్తి అంగీకరించబడాలి, ఆ తర్వాతే అర్పణ. వ్యక్తి అంగీకరించబడకుండా అర్పణ అంగీకరింపబడదు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని చెబుతున్నటువంటి సందర్భాన్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగం మొదలవుతుంది. ఆ ప్రసంగాన్ని చెబుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మీలో ఎవరికైనాను అర్పణ అర్పించటానికి వెళుతున్నప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం, నీవు బలిపీఠం మీద అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అంగీకరింపము, అర్పించము. చూడండి, ఆ తర్వాత ఏ తర్వాత మొదట సమాధానపడు, తర్వాత రా అర్పణ. అంటే వన్ మస్ట్ బి క్వాలిఫైడ్ టు గివ్ ద ఆఫరింగ్. ఒక వ్యక్తి ఆఫరేటర్ ఇవ్వాలి అంటే, అర్పణ ఇవ్వాలంటే, కానుక ఇవ్వాలంటే ఆ వ్యక్తిని దేవుడు మొదట అంగీకరించాలి. లేకపోతే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమీ లేదు. నీవు అర్పణ ఇవ్వాలనుకున్నప్పుడు నిన్ను దేవుడు మొదట అంగీకరించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన అర్పణ అంగీకరించబడింది. ఇప్పుడు సిలువలో తాను ప్రాణాన్ని అర్పించడానికి వెళుతున్నప్పుడు తనను హింసించి సిలువ వేసిన వారి కొరకు ప్రార్థన చేసి ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. పౌలు గారు వ్రాసినటువంటి ఎబ్రీ పత్రిక చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియచేస్తోంది. పౌలు చెబుతున్నాడు, అర్పణ శుద్ధి చేయబడిన వ్యక్తులే చేయాలి. శుద్ధి చేయబడిన వాడు అర్పణ ఇస్తే ఏం ఉపయోగం? అందుకనే ఆయన చాలా స్పష్టంగా రాస్తూ అన్నాడు, సమస్త వస్తువులు రక్తము చిందించకుండా పాపక్షమాపణ పొందలేవు. కాబట్టి పాపక్షమాపణ పొందాలి అని అంటే ఆ వ్యక్తి మొదట దేవుని చేత అంగీకరించబడు నిమిత్తము పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప పడని వారిని దేవుడు అంగీకరించడు. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన పిల్లలవటానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి అంగీకరించబడాలి అని అంటే ఆ వ్యక్తి పాపము నుండి విడుదల పొందిన వాడై ఉండాలి. హేబేలును దేవుడు అర్పణ అంగీకరించడానికి, హేబేలును ఒప్పుకోవటానికి కారణం ఏంటంటే, హేబేలును దేవుడు అంగీకరించడానికి కారణం విశ్వాసము. హేబేలును గురించి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏమని సాక్ష్యం ఇస్తోంది? విశ్వాస వీరుల జాబితా ఏం సాక్ష్యం ఇస్తోంది? మొదటి వచనం నుండి చదువుకుందాం. హెబ్రీ 11:1, 11:4 చదువుతాం. విశ్వాసమును బట్టి హేబెలు
కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అతడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతివంతుడని సాక్ష్యము పొందెను. హేబెలు నీతిమంతుడు. ఎట్లా అయ్యాడు? విశ్వాసము మూలముగా. కాబట్టి దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి అతన్ని అంగీకరించాడు. కయీను అవిశ్వాసి, దేవుని అంగీకరించని వాడు. ఆ కారణం చేత కయీను అర్పణ దేవుడు అంగీకరించాల. అవిశ్వాసి కావున అతని యొక్క అర్పణ అంగీకరించబడలేదు. కనుక అక్కడ విశ్వాసం లేకపోయిట, విశ్వాసం ఉండుట అనేది కాన్సెప్ట్ తప్ప మరొకటి కాదు. దేవుడు మనలో చూచేది విశ్వాసాన్ని. మన ప్రభువు పట్ల మనకు ఎటువంటి విశ్వాసం ఉంటుంది, ఇది మనం తప్పకుండా ఆలోచించాల్సిన సత్యం. హేబేలు ఎప్పుడైతే అర్పణ హేబేలు అంగీకరించాడో దేవుడు, కయీను మిక్కిలి కోపము తెచ్చుకున్నాడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కోపం పెరిగిపోతోంది. అక్కడ ప్రభువు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. 7వ వచనం, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ఆదికాండము 4:6. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? మరొక ప్రశ్న, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? మరొక ప్రశ్న, సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నీ కోపం ఏమిటి? ముఖం చిన్నబుచ్చుకుంటావేమిటి నువ్వు? కనుక దేవుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఒక పాపి రక్షించబడుట కొరకు అతనిని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అతన్ని ప్రశ్నిస్తోంది. ఎక్కడ? నీ ముఖం చిన్నబుచ్చుకున్నావే, నీవు కోపం తెచ్చుకుంటున్నావే, ఇది ప్రశ్న. ఇవాళ మనం ఆలోచన చేస్తున్నట్లయితే చాలా మంది యొక్క జీవితాలు ఎట్లున్నాయంటే, తమ బ్రతుకు బాగోకుండానే, తమ బ్రతుకు బాగోకుండానే, తమ బ్రతుకు మారు మనసులోనికి రాకుండానే తమ అర్పణ అంగీకరించబడాలని కోరుతున్నారు. కనుక ప్రభువు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని. ఏమిటి? నీవు అంగీకరించబడకుండా నీ అర్పణ ఎవరికి కావాలి? నీవు అంగీకరించబడకుండా నీ అర్పణ దేవునికి అవసరమా? కాబట్టి అర్పణ అంగీకరించబడాలి మొదట. కోపం ఎందుకు? దేవుడు నిన్ను తృణీకరించలేదే, నువ్వు పనికిరావు అనలేదుగా, నీకు అవకాశం ఇచ్చాడు. మళ్ళా తిరిగి రావాలి ప్రభు దగ్గరికి. విశ్వాసం లేదని చెప్పి నువ్వు పక్కకుండిపోతే కుదరదు. నువ్వు మరలా విశ్వాసంలోకి వచ్చి ఆయన దగ్గరికి రావాలి. అలా చేయకోకుండా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతానంటే ఎవరేం చేయలేరు. సోదరుడా, సోదరి, నీ కోపం వచ్చిందా? నువ్వు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావే? నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? కనుక ప్రభువు ఇక్కడ క్రియ గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసానికి క్రియకు లింక్ ఏమిటంటే, విశ్వాసం ఉంటేనే క్రియ లేకపోతే విశ్వాసం కనబడదు. కనుక ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? ఒకడు మంచి పని చేస్తే సగర్వంగా బతుకుతాడు కదా. అవును, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు మంచి పని చేసావా? కయ్యను, నువ్వేమైనా మంచి పని చేసావా? మంచి పని చేస్తుంటే తలెత్తుకునేవాడు కదా. అవును, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, అతని క్రియలోనే లోపం ఉన్నది. అది
విశ్వాస లోపం వల్ల వచ్చినటువంటి క్రియ. విశ్వాస లోపము వలన క్రియ వచ్చింది కనుక ఆ క్రియను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తరువాత నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా. 3 ప్రశ్నలు వెంట వెంటనే ప్రభు అడుగుతున్నాడు. నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేయనిలా దానికి నీ పట్ల వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏలుతావు అన్నాడు. ఎవరికి వాంఛ? పాపమునకు మనుషునిపై వాంఛ. లోబరుచుకోవటానికి వాంఛ. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరము ఈ ప్రశ్నలు ఆలోచించుకోవాలి. నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమిటి? నీవు సత్క్రియ చేయలేదు కనుక నీ వాకిట పాపం పొంచుంటుంది, దానికి వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏలుతావు. సోదరుడా, సోదరు, పరిశుద్ధ లేఖనాలు చాలా తేటగా జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే, దేర్ ఇస్ అ డేంజర్ ఆఫ్ సిన్ అట్ యువర్ డోర్. నీ ఇంటి ద్వారం దగ్గర అపవాది రెడీగా ఉన్నాడన్నమాట, నిన్ను శోధించటానికి, నిన్ను పాపంలో పడేయటానికి. బహుజాగ్రత్తగా ఉండాలి. మనమెన్నడూ కూడా దేవుని పట్ల అవిశ్వాసం ఉండేటట్లు ఎక్కడ ప్రవర్తించకూడదు. దేవుడు పాపులను పిలవటానికి వచ్చాడు, నీతిమంతులు కాదు. పాపులను పిలుచడానికి వచ్చిన వాడు, పాపి అయినటువంటి మనుషులను రక్షించడానికి వచ్చిన వాడు మన ప్రభు అయినట్టు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మొట్టమొదటి పిలిచింది హేబేలుని పిలవలా. హేబేలు నీతిమంతుడు, కయ్యూనునే పిలిచాడు. అప్పటికి కయ్యూను ఇంకా మర్డర్ చేయలే తమ్ముణ్ణి, హేబేలుని. ఈ మాటలు జరుగుతూ ఉన్నప్పుడు హేబేలు మనం గమనించినట్లయితే, హేబేలు తన శ్రేష్టమైనటువంటి మందలోని ఒక శ్రేష్టమైనటువంటి దానిని, క్రొవ్విన దానిని తీసుకుని వచ్చాడు. He gave the first priority to the offering and God. కానీ కయ్యూను వన్ ఆఫ్ ద ఆఫరింగ్, పంటలో కొంత అన్నారు కానీ ప్రథమ ఫలం అని అన్నా, దేవునికి ఇంపైనటువంటి ఇది అని అన్నా. కాబట్టి సోదరుడా, సోదరి, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడటం పిలిచి అక్కడ చంపేశాడు. ఈ 3 ప్రశ్నలు దేవుడు ముందే అడిగాడు. కయ్యూను తమ్ముడిని మర్డర్ చేయకముందే 3 ప్రశ్నలు అడిగాడు. కయ్యూను, నీకు కోపమేలా? కయ్యూను, నీవు ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? కయ్యూను, నువ్వు సత్క్రియ చేస్తే దేవుని ఎదుట తల ఎత్తుకుంటావు తప్ప తలదించుకోవు కదా, పాపమును ఏంటో ప్రవేశించదు కదా. అవును సహోదరుడా, సహోదరి, మనం రక్షించబడ్డాం. ఇంకా రక్షణ పొందవలసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. కోపము ఎప్పుడు వస్తోంది? దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, ఎవరి మీద ఈ కోపం? నీకు కోపం ఎలా? 1 హేబేలు మీద కోపం, నీ అర్పణ అంగీకరించాడు, నాది ఎందుకు అర్పించలేదు? కాబట్టి నీది అంగీకరించిన వాడు నాదెందుకు అంగీకరించడం పట్టలేకపోయాడు తప్ప తన లోపాన్ని చూసుకోలేకపోయాడు. ఆయన అంగీకరించలేదని అంటున్నాడు తప్ప తన లోపం ఏంటో తెలుసుకోలేకపోయాడు కయ్యూను. దేవుడు కూడా హేబేలుతో మాట్లాడలే అసలు. హెబ్రీ పత్రికలో మనకు హేబేలుని గురించి రాశాడు. హేబేలు యొక్క రక్తం నేలలో నుండి మొరబెడుతోంది యెహోవా దేవునికి, అది విని వచ్చాడు ఆయన. సోదరుడా, సోదరి, కయ్యూను తాను
తన పట్ల పాపమునకు వాంఛ కలుగుతుందనే హెచ్చరిక దేవుని చేత అతడు పొందాడు. పొందిన తర్వాత మర్డర్ చేశాడు. పొందిన తర్వాత అంటే మారు మనసు లేదన్నమాట. మారు మనసు ఉన్నవాడిని దేవుడు తప్పిస్తాడు పాపం చేయకుండా. మారు మనసు పొందినటువంటి వాడిని సమాజంలో ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఏమాత్రం భేషజం లేకుండా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఈ 3 ప్రశ్నలు ఇతనికి పాపము క్రియారూపకంగా బయటకు రాకముందు ఇతనిలో మరులు కొల్పబడుతున్నటువంటి భావాల సమయంలోనే దేవుడు తెలియచేశాడు. ఒక ప్రశ్న ఆలోచింపజేస్తోంది. సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? అవునండి, సత్క్రియ చేస్తే ఎందుకు తలెత్తుకో? ఖచ్చితంగా మనం సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటాం, దుష్టక్రియ చేస్తే తలదించుకుంటాం. కనుక నువ్వు దుష్టక్రియ చేసి తలదించుకుంటావా? సత్క్రియ చేసి తల ఎత్తుకుంటావా? ఇది మనమే ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడలేదు. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపిన. యెహోవా వచ్చి ప్రశ్న మళ్ళా అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ప్రశ్నార్థం, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అతని యొక్క రక్తము యొక్క స్వరం భూమిలో నుండి నాకు మొరబెడుతుంది. బీ కేర్ఫుల్. భూమిలో నుండి నాకు రక్తం మొరబెడుతుంది. చూడండి, దానికి కయ్యను అంటాడు, నేనేమన్నా నా సోదరుడికి కాపలావాడినా అని అడుగుతున్నాడు. మరి కాపలావాడు కాకపోతే ఏమిటి? తన తమ్మునికి ఏదైనా వనములో కయ్యను యొక్క తండ్రి ఆదాము కాపలాదారుడే. సోదరుడు, యు ఆర్ ద వాచ్మ్యాన్ ఆన్ ద ఎర్త్. ఓ విశ్వాసి, నువ్వు గుర్తెరిగావా? అతని తండ్రి వాచ్మెన్ కాదా? ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు? నీవు ఈ తోట అంతా కూడా తిరిగి సేద్యం చేయమన్నాడు. ఆలోచించండి. ముఖము చిన్నబుచ్చుకునేటువంటి దుస్థితి దేవుడు చూస్తున్నాడు కయ్యని విషయాన. సోదరుడు, నేను ఇంకా వివరిస్తాను ఈ విషయాలు. ఘనమైనటువంటి దేవుడు పాపిని ప్రేమించి పాపములో పడకుండానట్లుగా ముందస్తుగా ఆయన ఒక ఏర్పాటు చేస్తూ గద్దించాడు. కానీ వినలేదు కయ్యను వినలేదు. దేశదిమ్మరైపోయాడు. రేపటి దిన మిగిలిన వాక్యం ధ్యానిద్దాం.